క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. మరి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. అందరూ చదవాలి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మత్తయి స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాం, ఆయన శుక్రవారమే 3 గంటల సమయంలో తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానన్నాడు. ఆ రాత్రి వేళ అరిమత యోసేపు, నికోదేము వాళ్ళు ఏం చేశారంటే సిలువ మీద ఉన్న యేసయ్య శవాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు పిలాతు అంటాడు, ఇప్పుడే చనిపోయాడా అని ఆశ్చర్యపడుతూ ఉంటాడు. ఎందుకంటే కుడివైపున దొంగ ఎడం వైపున దొంగ చనిపోలేదు. మరి ఎవరు చనిపోయారు? యేసయ్య చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే లేఖనాల ప్రకారంగా చనిపోవలసి ఉంది కనుక సిలువ మీద ఆయన అంటున్నాడు, నా ఆత్మను తండ్రి నీకు అప్పగిస్తున్నానన్నాడు. ప్రియులారా, యేసు శవాన్ని దించారు. ఆ పక్కనే ఉన్న ఆ తోటలో అరిమత యోసేపు ఏర్పాటు చేసుకున్న సమాధిలో యేసయ్యను పెట్టారు. ఆ యేసును సమాధి చేస్తూ ఉన్నప్పుడు
మగ్దలేని మరియా, ఏరొక మరియా, షలోమి తల్లి అయిన మరియా, ఇలాగా కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గర ఉన్నారు పాతిపెట్టినప్పుడు. తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను 3వ రోజు తిరిగి లెగిస్తానన్నాడు. ప్రియులరా, ఆ శిష్యులైన వారు పారిపోయారు. గొర్రెల కాపరిని కొట్టును, మంద చెదిరిపోద్దని వాక్యం తేటగా రాశాడు. స్తోత్రం. ఈ శిష్యులైన వారందరూ చెదిరిపోయారు, భయపడి ఎక్కడో దాక్కున్నారు. కానీ స్త్రీలు మాత్రం ఎంటాడుతూనే ఉన్నారు. ప్రియులరా, ఈ ఉదయకాలపు వేళ అనగా ఆదివారము ఉదయం, ఎప్పుడంట? తెల్లవారు సుండగా రాశాడు ఇక్కడ. ఆదివారం ఉదయం తెల్లవారు సుండగా ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా, వీళ్ళందరి పేర్లు ఈయన రాలేదు, మిగిలిన వారు రాస్తారు. వీళ్ళు ఏం చేశారంటే సమాధి వద్దకు వెళ్ళారు. స్తోత్ర. సమాధుల దగ్గరికి వెళ్తాకి స్త్రీలకంతా ధైర్యం ఉంటుందంటారా? ఉండదు. కానీ వీళ్ళు ఎంత ధైర్యం కలిగి ఉన్నారో చూడండి. పురుషులు ఎవరూ లేరు. వీరు సమాధి వద్దకు పెందల కాడే వెళ్ళిపోయారట. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, పరలోకము నుంచి దేవుని దూత వచ్చింది. ఆ సమాధి మీద వేసిన రాయి, ఏనండి, మనకలాగా గొయ్యి తీసి మట్టేసి కప్పెట్టే సమాధులు కాదవి. అవి రాతి సమాధులు. రాయిను, కొండను దొలిసి ఆ గుహగా చేసి ఆ గుహలో పెట్టి ఒక రాయి మూత పెడతారు. అది ఆ సమాధి. ఆ రాయి మనుషులు దొల్లించడం కష్టతరమంత రాయి. అలాంటి రాయి పరలోకము నుండి దూత దిగి వచ్చినప్పుడు ఆ దూత ఆ రాయను దొర్లించిందంట. దేవునికి స్తోత్రం చెప్దామా. అక్కడ ఎవరెవరు ఉన్నారు? రానువారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళు కాపలా కాస్తున్నారు. ఎందుకు? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ రోజున తిరిగి లెగిస్తానని చెప్పిన మాట మాకు శాస్త్రులు, పరిసయ్యులు చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నది. ఇప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుని పోయి, ఎంత కథో, శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుని పోయి మా యేసయ్య లెగిశాడు అని చెప్తారు. మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదగును అన్నారు. స్తోత్రం. అంటే మొదట వాళ్ళు ఏం చేశారు చెప్పండి? యేసును వంచన చేశారు. స్తోత్రం చెప్దామా. సైనికులు అంటారు, శాస్త్రులు అంటారు, పరిసయ్యులు అంటారు. ఆ వంచకుడు ఎవరంటే ఆయన వంచకుడు. ఆయన సజీవుడై ఉన్నప్పుడు 3వ రోజున తిరిగి లెగిస్తానని చెప్పాడు. కనుక తన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి తిరిగి లేచాడు మా దేవుడు అని చెప్తారు. అందుకని కాపలా కాయిందంటే పిలాతు గారు అంటారు, సైనికులు ఉన్నారు, రాను వారు ఉన్నారు, మీరున్నారు, వెళ్ళి మీకు శాతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయండి అన్నారు. స్తోత్ర. ఆలోచించండి, ఈ భూమి మీద ఎవరి సమాధికైనా కాపలా ఎవరు ఉండరు. స్తోత్రం. నా యేసు సమాధికి కాపలా ఉన్నారు. స్తోత్రం. ఎందుకని? తిరిగి లేవకుండగా చేయటానికి. అది ఆయన లెగిస్తానని చెప్పాడు కనుక లేవకుండగా చెయ్యాలి. ఇది వీళ్ళ ఆలోచన. అందుకని ఇంతమంది కాపలా ఉంటుండగానే పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చింది. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దిగి రాగానే రాయ దొర్లింపబడింది. పెద్ద భూకంపం కలిగింది. స్తోత్ర. ఏం జరిగిందంట? పెద్ద భూకంపం కలిగింది. ప్రియులారా గమనించండి, కాపలా వాళ్ళందరూ చచ్చిన వారి వలె పడిపోయారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా పడిపోయారు? చచ్చిన వారి వలె పడిపోయారంట. కారణం ఏంటి? వచ్చింది ఎవరు? దేవుని దూత. ఆ దూత వెలుగును చూడలేక, ఆ ప్రకాశాన్ని చూడలేక, ఆ భూకంపాన్ని చూడలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ చచ్చిన వాని వలె ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
కాబట్టి ప్రియులరా, దూత రాగానే సమాధి తెరవబడింది. యేసయ్య సజీవుడిగా లెగిశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరదాం. హల్లెలూయా. సజీవుడైన యేసయ్యకు, సజీవుడైన యేసయ్యకు, జై. మృత్యువును జయించిన యేసయ్యకు, జై. సమాధిని జయించిన యేసయ్యకు జై. ఇది మన గర్వకారణం. స్తోత్రం. మన యేసయ్య సమాధిలో లేడు. ఆయన ఎవరు చెప్పండి? సజీవుడు. సజీవుడు. ఆయన సజీవుడిగా లెగిశాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. స్తోత్రం. అదే మాట యోహాను కూడా రాస్తాడు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడే సమాధి అద్దకు వచ్చి సమాధి మీద ఉండి తీయబడి ఉండగా గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఆలోచన ఏంటి? శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి లెగిసిపోయాడు మా దేవుడు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదవుతుంది అన్నాడు కదా. అందుకని ఈ మరియమ్మ గారు ఏమంటుందో చెప్పండి. యేసయ్య సమాధిలో లేడు, ఎవరో ఎత్తుకుని పోయారు అంటే వాళ్ళని బలపరిచింది మాట. స్తోత్రం. ఈమె తెలియకే ఆ మాట ఆడింది, కానీ వాళ్ళకి ఏమైంది చెప్పండి? మాట బలమైంది. నిజంగా అదే అన్నారు కదా వాళ్ళు. ఎత్తుకుని పోతారు శిష్యులు, ఎత్తుకుని పోయి మా దేవుడు లెగిశాడని చెప్తారు. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ ఘోరమవుతుంది అన్నారు. ఈమె ఏమంటుందో చూడండి. యేసయ్యనెవరో ఎత్తుకుని పోయారు. ఆయన తిరిగి లెగిశాడనే ఆలోచన ఎవ్వరిలోనూ లేదు. ప్రియులరా, ఆయన పరలోక రాజ్య మర్మాలు చెప్పుతూ అన్ని మారులు, ఎన్నెన్నో మారులు మనుషు కుమారుని చంపుతారు, సమాధి చేస్తారు, తిరిగి లెగిస్తానని ఎన్నో మార్లు చెప్పారు. కానీ ఆ మాటలు వాళ్ళు నమ్మలేదు. ఇవాళ మనము నమ్మట్లేదు. స్తోత్రం. నమ్మనట్టుగానే ఉంటున్నాము తప్ప నమ్మకం లేదు. ఎందుకంటే చనిపోయిన వాడు తిరిగి లెగిస్తాడని చరిత్రలో లేదు. నా యేసయ్య లెగిశాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏమంటుంది మగ్దలేనే? నా యేసయ్యను ఎవరో ఎత్తుకుని పోయారు అన్నది. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును యేసును ఆ శిష్యుడును పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి అద్దకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఒక్క మాట గమనించండి. ఆ శిష్యుడంటే యోహాను. యోహాను శిష్యులందరిలో చిన్నోడు, పేతురు శిష్యులందరిలో పెద్దవాడు. ఇప్పుడు ఇరువురు కలిసి ఎక్కడికి పరిగెడుతున్నారు? మగ్దలేని మాట విని సమాధి దగ్గరికి పరిగెడుతున్నారు. మరి ముసలోడు పరిగెడతాడా? చెప్పండి రా. రాత్రి మన ఊరంతా సువార్త దండయాత్ర చేశాం. ముసలోళ్ళు ఏం చేశారు చెప్పండి? సెంటర్లో కూర్చున్నారు, లేకపోతే చర్చి కాడ కూర్చున్నారు. ఎందుకంటే అది వయసు ప్రభావం. ఏ ప్రభావం చెప్పండి? వయసు ప్రభావం. స్తోత్రం. మన సువార్తమ్మ గారు అనుకున్నారంట, ఏమైనా సరే ఇదిలని నేను తిరుగుతాను ఈ సంవత్సరం అని. స్తోత్రం. తిరిగిందా? చెప్పాలి. ఇచ్చాడా శక్తి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరికంటే పెద్దోడిని నేను తిరిగానా? చెప్పరేంట్రా? కాళ్ళకు నొప్పులు వచ్చాయా? నొప్పులు తీసేస్తాడు దేవుడు. స్తోత్రం. దేవుని పనిలో ఎవరైతే విశ్వాసంతో సాగుతారో వారిని ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. పౌలు అంటాడు, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తం చేయగలను అంటాడు. బలపరచాలంటే ముందు ఒక అడుగు వేయాలి మనం.
అర్థమైందా? ముందు ఒక అడుగు మనం వేస్తే దేవుడు బలపరుస్తాడు. మనలో మనమాట ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటోడు ఉన్నాడు కదా. ఎలాంటి కుంటోడాడు? పుట్టిన నాటి నుండి, అంటే పుట్టటమే తల్లి గర్భం నుంచి కుంటోడుగా పుట్టాడు. పేతురు యోహానులు ఆ మందిరంలోకి ఏ టైంలో వెళ్తున్నారో అమ్మా 3 గంటలపు వేళ. ఎవరన్నా ప్రార్థనకి వెళ్తారా? ప్రభునందు ప్రియమైన సంఘస్థులారా, ప్రార్థన పెడుతున్నాను రండి 3 గంటలపు వేళ అంటే ఈయనకేం పని లేదు అంటారా? అనరా? ఎందుకని? అలవాటు లేదా టైంలో చర్చికి వెళ్ళే అలవాటు. ఎప్పుడు వెళ్ళారు మరి వీళ్ళు? 3 గంటలపు వేళ వెళ్ళారు. అలా వెళుతూ ఉంటాడుగా ఒక కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు పేతురు యోహానులంక తేరు చూశాడంట. స్తోత్ర. ఎందుకంటే అక్కడ అలా తేటగా రాసిన మాట, అందరూ వెళ్తారు, అందరూ ఇలాంటి బట్టలు వేసుకోలేదంట. స్తోత్రం. అంటే తెల్లటి వస్త్రాలు వేసుకోలేదంట. మరి 2 వేసుకున్నారు. ఎవరిద్దరు? పేతురు యోహాను. వీడు అనుకున్నాడంట, వీళ్ళు ఎండో బంగారమో వేస్తారో, బాగా ఉన్నారు కదా, నీట్గా కనపడుతున్నారు కదా కదా. చెప్పరేంట్రా? మనిషి ఉన్నత స్థాయిలో కనపడాలంటే ఏంటది? బట్టే. అవునా? కొంచెం చింపురుగా ఉంటే లేనోడు అంటాడు. అది ఉన్నవాడైనా కానీ, కాస్త నీట్గా ఉంటే లేనోడైనా కానీ అని ఏమంటారు చెప్పండి? అది కథ. అందుకని ఇద్దరిని చూసి వీడు అనుకున్నాడంట, ఎండో బంగారము వేస్తారు అనుకున్నాడంట. వెంటనే పేతురు అంటాడు, ఎండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను అన్నాడు. స్తోత్ర. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నది? యేసు క్రీస్తు నామములో లెగిసి నడు అన్నాడంతే. స్తోత్రం చెప్పండి. ఆ మాట నరాల్లోకి వెళ్ళిపోయింది. స్తోత్రం. ఎవరి నరాల్లోకి? కుంటివాని నరాల్లోకి వెళ్ళిపోయి దిగ్గున లేచాడంట. ఆ బట్ట పడేశాడంట, ఆ పెంకు పడేశాడంట. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. స్తోత్ర. హల్లెలూయా. నిజంగా మనలో మనమాటమ్మా, దేవుడు స్వస్థత పడితే నిజంగా చర్చికి వెళ్తామా మనం? చెప్పరేంటి? కాసేపు దేవుడు అంటాము, ఆ తర్వాత దానిని మరిచిపోతాం. కానీ వీడెళ్ళాడు. ప్రియులరే గమనించండి, ఇప్పుడు ఈ ఇరువురే పరిగెడుతున్నారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి. పేతురు పెద్దవాడు, యోహాను ఆ శిష్యుడు అన్నాడు, అందుకని ఆయన పేరు రాసుకోలేదు అక్కడ. యోహాను చిన్నవాడు. ఇద్దరు పరిగెడుతున్నారంట. ఎక్కడికి? సమాధి దగ్గరికి. ఎవరి మాట ఇని? మగ్దలేని మరియ మాట ఇని పరిగెడుతూ ఉంటే ప్రియులరా, పేతురు కంటే ఆ శిష్యుడు ముందు పరిగెత్తుకుపోయాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మ మాట. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా, వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూసెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. స్తోత్రం చెప్పండి. ఎంత స్పీడ్గా పరిగెత్తుంటాడు! ఈ పేతురు కంటే ముందు పరిగెత్తుకుపోయాడు. కానీ సమాధి గడికి వెళ్తాడు. భయం వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. భయమే కదా. చెప్పరేంట్రా? పైగా అది మామూలు సావా లేక వయసు అయిపోయిన సావా? హత్య చేశారు. ఏసైనా ఏం చేశారు చెప్పండి? హత్య చేసి చంపేశారు. అది మన భాషలో చెప్పుకోవాలని మడ్రని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ చేశారంటే శిలువ మీద వేసి చంపేశారు. స్తోత్ర. అలాంటిది కళ్ళారా చూసిన మరియా ఎంత ధైర్యంగా వెళ్ళిందో చూడండి. పేతురు వెళ్ళలేకపోయాడు. యోహాను వెళ్ళలేకపోయాడు. ఆ వెనక వచ్చిన పేతురు ఏం చేశాడో చూడండి. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉంచక వేరొక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూసి, అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి, అంటే అంతవరకు ఈయనకి నమ్మకం లేదు. యేసు రొమ్మున ఆనుకున్నవాడు అని రాయబడింది, కానీ
అంత నమ్మకమైన యోహానుకు కూడా ఏమి లేదు చెప్పండి, యేసు లేచాడనే నమ్మకము లేదు. ఇప్పుడు చెప్పండి, ముందు సమాధిలోనికి వెళ్ళినెవరు? మగ్దలేనా, యోహానా, పేతురా? హలో, మగ్దలేని మరియ ఖాళీ సమాధి చూసిందంతే, లోపలికి అల్లా. స్పీడ్గా పరిగెత్తిన యోహాను గారు కూడా లోపలికి అల్లా. మరి ఎవరు వెళ్ళారు? పెద్ద శిష్యుడు, మొట్టమొదట పిలవబడిన శిష్యుడు సమాధిలోకి వెళ్ళేసరికట ఆయన వస్త్రాలకు చుట్టారు కదా ఆయన ఒళ్ళుకి. ఏ వస్త్రాలు అన్నానయ్యి? పేత వస్త్రాలు. ఎంత పూసారు ఆ వస్త్రాలకి? 150 షేరుల అచ్చ జటామాంసి అత్తరు. 150 షేర్లు పూసి ఆ ఒళ్ళంతా పేత వస్త్రాలు చుట్టారు. యేసయ్యండి చాలా క్రమము, ఒబ్బిడి అనొచ్చు దాన్ని. ఏంటంటే యేసయ్య ఒకసారి భోజనం పెట్టాడు. ఎన్ని? 5 రొట్లు 2 చేపలు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. మిగిలిన ముక్కలు వదిలేయండి, వెళ్ళిపోదాం రండి అన్నాడా? లేదండి. మరేం చేశాడు చెప్పాలి? గంపలపు మనలో మనమాట మనం కూడా మిగిలిపోయిన అన్నం ఏం చేస్తాం చెప్పండి? ఓర్ నాయనో, మన దాకా వచ్చింది కథ. పడేసేస్తారు. ఆలోచించండి, ఆ అన్నం నీ నోటి దాకా రావటానికి ఎంత ప్రయాసపడ్డాడు ఈ మనుషుడు. ఇదంతా పోయి ఇది నాకు వద్దు అని పడేస్తారు. యేసయ్య అలా పడేలా. మరి ఏం చేశాడు? అవన్నీ ప్రోగి చేస్తే ఎన్ని గంపలైనవి? 12 గంపలైనవి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగే ఇప్పుడు కూడా ఏం చేశాడంటే ఒంటికి చుట్టిన ఆ పేత వస్త్రాలన్నీ ఒక చోట పెట్టాడు. ఈ తలకు చుట్టిన రువాలు ఉందే అది మరొక చోట పెట్టాడు. దీని అర్థం ఏంటంటే తిరిగి లేచినప్పుడు కూడా కంగారుగా లేచి వెళ్ళిపోయిన వాడు కాడు. ఏం చేశాడు? లేచి ఆ వస్త్రాలను ఒక పక్కన పెట్టాడు, తలరువాలు ఒక పక్కన పెట్టాడు. ఇప్పుడు యోహాను గారికి అర్థమైంది, ఓ ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఇలాగే చేసేవాడు, ఇప్పుడు ఆయన తిరిగి లేచాడని ఇక్కడ చూసి నమ్మాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకా స్తోత్రం. ఆయన చెప్పాడు, నేను తిరిగి లెగిస్తానని, నేను తిరిగి లెగిస్తానని చెప్పాడు. చెప్పిన దేవుడు తిరిగి లేచాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. చూడండి, ఈ పేతురు యోహానులు చూసి వెళ్ళిపోయారు. మరియమ్మ మాత్రం సమాధిని విడిచిపెట్టలేదు. ఆ సమాధి దగ్గర ఉండి ఏం చేస్తాం చెప్పండి? ఏడ్చుసు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ముందు దిగింది ఒక దూతే. రాయి పొర్లించినప్పుడు దిగింది, భూకంపం వచ్చినప్పుడు ఒక దూతే. కానీ ఇప్పుడు ఎంతమంది కనపడుతున్నారు అక్కడ? 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె అంటది, నా ప్రభువును ఎవరో పదం మొదల్లో మాంటలేదు. ఈమె నా యేసు తిరిగి లేచాడు అంటలేదు. ఏమంటుంది చెప్పండి? వాళ్ళకు బలం తెస్తుంది. ఎవరికి? శాస్త్రులకు, పరిసయ్యులకు. నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు అంది. ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసును చూసెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని ఎదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల
ఆయన ఎక్కడ ఉంచును నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. స్తోత్రం. ఎంత ఆసక్తి అండి! ఒక పురుషుణ్ణి ఓ స్త్రీ మోయగలనా? ఆసక్తి చూసారా? ఈ యేసుని ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను వెళ్ళి ఏం చేస్తాను? మోసుకుపోతాను అని చెప్పినప్పుడు అక్కడ యేసు అంటాడమ్మా, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. స్తోత్రం చెప్పండి. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈమె ఏడుస్తుంది సమాధి దగ్గర. యేసయ్య అంటున్నాడు మరియా. ఏమంటున్నాడమ్మా? మన పేర్లన్నీ అక్కడ ఉన్నాయా? చెప్పాలి. స్తోత్రం చెప్పండి. నిన్న బాప్తిసం పొందిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? చెప్పండి రా. ఎక్కడున్నాయి? జీవ గ్రంథములు. మన పేర్లన్నీ ఎక్కడున్నాయి? అందుకు ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు మనల్ని. స్తోత్రం. ఏమంటున్నాడు? మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబ్బుని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, ఇంకాను నేను తండ్రి యొద్దకు పోలేదు గనుక నన్ను పట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడునైనా వాని యొద్దకి ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూసితినని, ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులు తెలియజేసిరి. స్తోత్రం. చాలమ్మా. హల్లెలూయా. మగ్దలేని మరియ సాక్ష్యం ఇస్తుంది. ఏమని? నా యేసయ్య లేచాడు. పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు, యేసయ్య లేచాడు. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, యేసయ్య లేచాడు. సమాధి సాక్ష్యం ఇస్తుంది, యేసు లేచాడు. స్తోత్రం. అలాంటి యేసునందు విశ్వాసం ఉంచితే మనలను లేపుతాడు. టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధాన దినము మనకు గర్వకారణం ఏంటో తెలుసా? మన యేసయ్య తిరిగి లేచాడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచితే మనలను కూడా లేపుతాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచుదాం. టీవీ చూస్తున్న మీరు కానీ నేను కానీ, యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనం తీసుకెళ్తాడు. అలాంటి భాగ్యం మనందరికీ దేవుడిచ్చి ఆయన కృపలో నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన గ్రేస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభు నామన్న ఈస్టర్ శుభాలు మీ అందరికీ కలుగునుగాక. మరింతవరకు మీరిన్న వాక్యాన్ని మరలా జ్ఞానించాలని మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మా చిన్న పరిసర కొరకు మీరందరూ ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. కే ఇలందరపర్ అనే గ్రామంలో చిన్న పరిసర దేవుడు మాకు ఇచ్చారు. ఆ పరిసర కొరకు మీరందరూ ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతల కొరకు ఆ కింద షోల్లో మా నెంబర్లు వస్తున్నాయి కనుక ఆ నెంబర్లకు ఫోన్ చేసినట్లయితే ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాము. ప్రార్థించే బృందం మా దగ్గర ఉంది, నిత్యము ప్రార్థిస్తూ ఉన్నారు. అభిషేకింపబడిన వారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. అలాగనే ప్రతి శుక్రవారం ఉపవాస స్వస్థత ప్రార్థన జరుగుతూ ఉంది. వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతూ ఉంది కనుక ఏ భేదము లేదు, ఎవరైనా రావచ్చు. వచ్చిన వారు ప్రతి ఒక్కరూ, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి వారు కూడా మరి దయచేసి మీ అందరికీ ఆహ్వానము, అలాగే సంఘ బిడ్డలకు ఆహ్వానము. దయచేసి పరిసర కొరకు ప్రార్థించండి. ఇది మాత్రమే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో మాకు 3 పరిసర్యలు ఉన్నాయి. గన్నవరం పరిసర్య, నాగుల్లంక పరిసర్య, అదే రీతిగా చిన్న కందాలపాలెంలో కూడా పరిసర్య జరుగుతూ ఉంది. ఈ పరిసర్య కొరకు మీరు ప్రార్థించండి. ఈ చిన్న సంఘం కొరకు మీరు అందరూ ప్రార్థించండి. మా అడ్రస్ సోల్ మీద వస్తుంది కనుక ఆ అడ్రస్కి మీరు ఫోన్ చేయాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మనల్ని అందరినీ పునరుద్ధాన దిన సంతోషంతో నింపి నడిపించును గాక. టీవీ ముందు చూస్తున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుడు అంతవరకు మనకి ఆయన కృప ఇచ్చి నడిపించును గాక. అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు.